హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాగైతే మనం పైథాన్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో వచ్చేసి హిస్టరీ ఆఫ్ పైథాన్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హిస్టరీ ఆఫ్ పైథాన్ ఎందుకంటే మనం ఫస్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఇది ఎలా వచ్చింది అని తెలుసుకుంటే కదా దాని గురించి యూసేజ్ మొత్తం తెలుసుకుంటాం. అలాగే దాని గురించి ఒక థాట్ అనేది మనకు ఉంటుంది. దాని వెనకాల ఎంత కష్టం ఉందనే ఇన్ఫర్మేషన్ అని కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ పైథాన్ గురించి చూద్దాం. మన ఇండియాలో లాస్ట్ 6 to 7 years మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. ఎందుకని ఈ యొక్క లాస్ట్ 6 to 7 years మధ్యలోనే ఈ యొక్క పైథాన్ లాంగ్వేజ్ అనేది ఎక్కువ వినిపిస్తుందంటే మన ఇండియాలో స్పెషలైజేషన్స్ ప్రోగ్రామ్స్ అని కొన్ని కేటగిరీస్ చేశారు. ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎక్కువ యూజ్ చేసేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే పైథాన్. ఆ ఒక స్పెషలైజేషన్స్ ఏంటో చూద్దాం. డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, బ్లాక్ చైన్స్, ఇటువంటి స్పెషలైజేషన్స్ అన్నిటికీ ఎక్కువ యూజ్ చేసేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్. ఓకే, అర్థమైంది కదా మన ఇండియాలో ఎందుకని ఫ్యూ ఇయర్స్ నుంచి పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఎవరు అడిగినా కానీ మ్యాక్సిమం పైథాన్ నేర్చుకుంటారు యాజ్ ఎ బిగినర్గా. ఓకేనా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసిన అతని పేరు వచ్చేసి గైడ్ వ్యాన్ రొసమ్. ఓకేనా, ఈ యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసింది గైడ్ వ్యాన్ రొసమ్. ఎప్పుడు దీన్ని రిలీజ్ చేశారంటే 1991లో దీన్ని రిలీజ్ చేశారు. ఓకేనా, ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎందుకని పైథాన్ అనే పేరు పెట్టారు? మరి ఏది పేరు దొరకలేదా? ఓకే, చూద్దాం. ఈ యొక్క పైథాన్కి ఈ పేరు పెట్టడానికి కారణం ఈ గైడ్ వ్యాన్ రొసమ్ అనే అతనికి ఇష్టమైనటువంటి ఒక ఫేవరెట్ సీరియల్ వల్ల ఈ పేరు పెట్టాడు. ఆ సీరియల్ పేరు ఏంటంటే మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అని ఈ పేర్లే ఇచ్చి పైథాన్ అనే నేమ్ తీసుకొని పెట్టాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? పైథాన్ లోగోలో 2 పాములు ఉంటాయి. ఓకేనా, ఈ 2 పాముల్ని ఎందుకని డిస్క్రైబ్ చేస్తారంటే ఒకటి వచ్చేసి ప్రొసీజరల్ లాంగ్వేజ్, మరొకటి వచ్చి ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానికి అర్థం. ఓకేనా, ఈ యొక్క గైడ్ వ్యాన్ రొసమ్ అనే అతను డచ్కి సంబంధించిన అతను. ఓకేనా, నెదర్లాండ్స్లో. ఇతను ఒక మ్యాథమెటిషియన్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పైథాన్ ఎక్కువగా వినిపిస్తుంది అనుకున్నాం. ఓకేనా, చాలా మంది ఈ యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెరాస్ బీటెక్లో ఎక్కువగా చదువుకుంటారు. బట్ అదే అబ్రాడ్ కంట్రీస్లో కానీ చూస్తే వెరాస్ స్టాన్ఫోర్డ్ కానీ ఇటువంటి యూనివర్సిటీస్లో అబ్రాడ్లో కానీ చూస్తే వాళ్ళకి జస్ట్ వాళ్ళు 5th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ సిలబస్లో యాడ్ చేయడం స్టార్ట్ అయింది. బట్ మన ఇండియాలో కూడా లాస్ట్ ఇయర్ నుంచి 10th క్లాస్లో కూడా ఈ పైథాన్ని సిబిఎస్లో యాడ్ చేస్తున్నారు అన్నారు. బట్ ఇది యాడ్ అయిందో లేదో నాకు తెలీదు. బట్ మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఈ యొక్క లాంగ్వేజ్ని ఈ యొక్క గైడ్ వ్యాన్ రొసమ్ అనేది బేస్డ్ ఆన్ ఏబిసి అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే మోడల్ 3 అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క పైథాన్ని డెవలప్ చేశాడు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్తో ఉన్నాయి. మన మొబైల్కి ఏ విధంగా అయితే అప్డేట్స్ అనేవి ఒక సమ్ వర్షన్స్ రూపంలో వస్తాయో ఆ విధంగానే ఈ పైథాన్ కూడా సమ్ వర్షన్స్ అనేవి ఉన్నాయి. వెరాస్ 1.0, 2.0, 3.0. ఓకేనా, ఈ 1.0 ఓకేనా, ఈ యొక్క 1.0 నుంచి 2.0 మధ్యలో వచ్చిన వర్షన్స్లో కొన్ని డిఫాల్ట్స్గా కొన్ని బగ్స్ అలాగే సమ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేయాలి. ప్రతి వర్షన్లో కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తూ వస్తున్నారు. అదే మనం 1 నుంచి 2 మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వర్షన్స్లో చూస్తే ఆటో గార్బేజ్ సిస్టమ్ అనేది లేదు. ఓకేనా, అంటే మన సిస్టంలో ఏదైతే మనం కోడ్ రాస్తామో ఆ కోడ్ సంబంధించిన మెమొరీ ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోయి ఒక ఫీచర్ అనేది లేదు. బట్ ప్రెసెంట్ అయితే డెవలప్ అయ్యి ఉంది. అదే మనం 2.0 నుంచి చూస్తే ఈ యొక్క సిస్టమ్ని డెవలప్ చేశారు. 2 వర్షన్ అనేది స్టార్ట్ అయింది 2000 నుంచి. అదే మనం 1 వర్షన్ కానీ చూస్తే 1994 నుంచి రిలీజ్ చేశారు. ఓకేనా, 3 వర్షన్ అనేది 2008 నుంచి స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే 2008 నుంచి 3 వర్షన్ స్టార్ట్ అయిందో ఆ 2 వర్షన్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేశారు. దాని నుంచి ఎటువంటి అప్డేట్స్ కానీ వర్షన్స్ కానీ ఇంకా డెవలప్ చేయాల. ఇంక నుంచి ఎప్పుడైతే మన 3 వర్షన్ అనేది రిలీజ్ అయిందో 2 ఎంటైర్గా షట్ డౌన్ చేస్తారు. ఓకేనా, ప్రజెంట్ ఈ యొక్క పైథాన్ వర్షన్ అనేది 3.12.4 వర్షన్లో ఉంది. ఈ యొక్క వర్షన్స్ అనేవి ఎవ్రీ 1 month కానీ 2 month కానీ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సమ్ బగ్స్ అనేవి ఉంటాయి. లేదంటే కొత్తగా ఏదైనా ఫీచర్స్ని యాడ్ చేయాలంటే యాడ్ చేసి ఆ ఒక వర్షన్ని కొత్తగా రిలీజ్ చేస్తారు.
ఓకేనా? మీకు పైథాన్ హిస్టరీ మీద ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఇచ్చా, అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి పైథాన్ సిరీస్ ఎంటైర్ పార్ట్ సిరీస్ అంతా ఇంకా ఆర్డర్గా 1 by 1 వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.